హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు సందేహం. ఇక మనం కథని మొదలు పెట్టేద్దాం. అక్బర్ చక్రవర్తికి ఒక రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఇక లేచి రాజమందిరం పైభాగానికి చేరుకున్నాడు. ఆ భవంతిని ఆనుకుని ఒక పెద్ద రావి చెట్టుంది. ఆ చెట్టు మీద కొన్ని గువ్వపిట్టలు గూళ్ళు కట్టుకుని ఉంటున్నాయి. అందులో ఒక గువ్వపిట్ట రెండో పిట్టతో, తొందరలో రంజాన్ మాసం వస్తోంది, కనీసం అప్పటికన్నా మన గూడును సరిచేసి పెట్టు అంది. లేచిన దగ్గర నుండి పడుకునేదాకా పొట్ట నింపుకోవటానికి, దాహం తీర్చుకోవటానికి ఊరంతా తిరిగే మనకి పండగ పబ్బాలతో పనేముంది, కాస్తంత తీరిక చూసుకుని తొందరలోనే సరిచేస్తాను అంటూ మొదటి పిట్ట మాటలకు రెండో పిట్ట సమాధానం చెప్పింది. ఆ రెండు పిట్టల సంభాషణ అక్బర్ విన్నాడు. ఆ సంభాషణ విన్నాక ఆయనకు ఒక సందేహం వచ్చింది. మరునాడు నిండు సభలో సభికుల్ని ఉద్దేశించి అక్బర్ ఇలా అడిగాడు. సభికులారా, రాత్రి నాకు ఒక సందేహం వచ్చింది. దాన్ని మీలో ఎవరన్నా తీరిస్తే వారికి మంచి బహుమతి ఇస్తాను. సభికులంతా బహుమతి ఇస్తానటంతో ఉత్సాహంగా చూశారు. రంజాన్ పండుగ ఆనందంగా వచ్చి ఆనందంగా వెళుతుందా, బాధగా వచ్చి బాధగా వెళుతుందా? ఇది నా సందేహం. దీనికి మీలో ఎవరైనా సమాధానం చెప్పి బహుమతి పొందొచ్చు అంటూ రాత్రి తనకు వచ్చిన సందేహం చెప్పాడు అక్బర్. సభికులంతా ఆ ప్రశ్న విని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పక్క వాళ్లతో తర్కిస్తే తమ కంటే ముందు వాళ్ళు లేచి సమాధానం చెప్పి బహుమతి అందుకుంటారేమోనని తమలో తాము తర్కించుకోసాగారు. ఎవరు ఏ సమాధానం చెబుతారా అని సభికుల వంక ఆసక్తిగా చూస్తున్నాడు అక్బర్ చక్రవర్తి. కొంతసేపటికి ఓ సభికుడు లేచి, మీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను అన్నాడు. చెప్పు అంటూ చిరునవ్వు నవ్వాడు అక్బర్. విషాదంగా వచ్చి ఆనందంగా వెళుతుంది ప్రభు అన్నాడు. ఎలా చెప్పగలవు అంటూ విపులంగా చెప్పమన్నాడు అక్బర్. ఆ యువకుడు తెల్లమొహం వేశాడు. మీలో ఎవరైనా వివరించగలరా అంటూ సభికుల్ని ఉద్దేశించి అడిగాడు అక్బర్. సభలో ఏ ఒక్కరూ బదులివ్వలేదు. తన స్థానంలో కూర్చుని అక్బర్కి సభికులకి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ కూర్చున్నాడు. కానీ బీర్బల్ పెదవి విప్పలేదు. సభికులు అక్బర్ తృప్తి పడేలా సమాధానం ఇవ్వకపోతే ఆ ప్రశ్న అటు తిరిగి ఇటు తిరిగి తన దగ్గరికే వస్తుందని బీర్బల్కి తెలుసు. అందుకే ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించి అక్బర్ అడిగిందే తడవుగా చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో ఎవ్వరూ చెప్పలేరా అంటూ మరోసారి అక్బర్ అడిగాడు సభికుల్ని. సభికులు నోరు విప్పలేదు. బీర్బల్, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? బీర్బల్ని చూస్తూ ప్రశ్నించాడు అక్బర్. తప్పకుండా చెప్తాను ప్రభు అన్నాడు బీర్బల్. మరెందుకు ఆలస్యం, చెప్పు అన్నాడు అక్బర్. రంజాన్ వచ్చేటప్పుడు ఆనందంగా వచ్చి వెళ్ళేటప్పుడు మరింత ఆనందంగా, కొంత బాధగా వెళ్తుంది ప్రభు అంటూ నింపాదిగా చెప్పాడు. బీర్బల్ ఏం సమాధానం చెబుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సభికుల్లో పండితులు, కవులు, కళాకారులకు ఆయన చెప్పిన సమాధానం తికమకగా అనిపించింది. బీర్బల్, కాస్తంత వివరంగా చెప్పు అంటూ చిరునవ్వుతో బీర్బల్ వైపు చూశాడు అక్బర్. ప్రభు, మన ఇంటికి ఎవరన్నా ఒక బంధువు వస్తే అతను తిరిగి వెళ్ళేటప్పుడు బాధపడితే మళ్ళీ ఎప్పుడన్నా మన ఇంటికి వస్తాడా? ఈ రంజాన్ కూడా ఇంతే ప్రభు. నేను పుట్టక ముందే ఎప్పటి నుండో ప్రతి సంవత్సరం వచ్చిపోతోంది. ఇక వెళ్ళేటప్పుడు బాధపడటం అంటారా? అయ్యో, నాకింత గౌరవ మర్యాదలు ఇచ్చి ఇఫ్తార్ విందు చేసిన వీళ్లతో కలిసి ఉండలేకపోతున్నానే, వీళ్లతో కలవటానికి మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల్సిందేనా అని బాధపడుతూ వెళ్తోంది ప్రభు అంటూ వివరించాడు బీర్బల్. బీర్బల్ సమయస్ఫూర్తికి సంతోషించాడు అక్బర్. ప్రభు, సమాధానం తమకి తృప్తినిచ్చినట్లుందా అని అడిగాడు బీర్బల్. అవును అన్నాడు అక్బర్. మరి నా బహుమతి నాకు ఇప్పిస్తే నేను కూడా తృప్తి పడతాను కదా అన్నాడు. ఏది, నువ్వు చెప్పిన సమాధానం రంజాన్ని అడిగి తేల్చుకోవాలి కదా, అది తేల్చుకున్నాక ఇఫ్తార్ విందుతో పాటు నీ బహుమానం కూడా ఇస్తాను అన్నాడు అక్బర్ గడుసుగా. అయితే మీరు నాకు ఒక బహుమానం బాకీ పడ్డారన్నమాట అన్నాడు బీర్బల్. అక్బర్ అవుననాలో కాదనాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. మౌనం అర్థాంగీకారం అంటారు కదా పెద్దలు. ఆహా, నా జన్మ ధన్యమైంది. మొఘల్ సామ్రాజ్యాధినేత, సాహిత్య పిపాసి అయిన అక్బర్ చక్రవర్తి అంతటివాడు నాకు బాకీ అనుకుంటుంటే నా ఒళ్ళు పులకరిస్తోంది అంటూ సభికులందరికీ వినిపించేలా పెద్దగా అన్నాడు బీర్బల్. ఆ మాటలకి అక్బర్ తలపట్టుకుని, అయ్యా బీర్బల్, ముందుకు వచ్చి తమరి బహుమానాన్ని అందుకోండి అంటూ తన మెడలో ముత్యాలహారం తీసి బీర్బల్ మెడలో వేస్తూ, ఇంతమందిని చూశాను కానీ బహుమానాన్ని కూడా ముక్కుపిండి మరీ వసూలు చేసే నీ అంత ఉత్తముని నేనెక్కడా చూడలేదు అన్నాడు. ప్రభు, కష్టపడి సంపాదించే ధనం కన్నా ఎదుటివాళ్ళు మన తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఇచ్చే బహుమతి ఎంతో విలువైంది. అలాంటి బహుమతులే మన కీర్తిని నలుదిక్కులా ప్రచారం చేస్తాయి. అందుకే బహుమతులు ఎవరి దగ్గరైనా ముక్కుపిండి మళ్ళీ వసూలు చేసుకోవాలి. బీర్బల్, నువ్వు భలే దొంగవి, నువ్వు ఎవరికీ దొరకవు అంటూ మనస్ఫూర్తిగా నవ్వాడు అక్బర్.
ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.